అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు అంజలి మోటోరి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు క్రాస్ వద్ద రాజేంద్ర రెడ్డి గారు నిర్వహించినటువంటి రైతు బడి అగ్రి షోలో ఉన్నాము మరి ఈ స్టాల్ లో వచ్చేసి మనం మల్టీ క్రాప్ థ్రెషర్ గురించి తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు రాఘవరెడ్డి అమ్మ సార్ దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ అనంతపురం ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ మల్టీ క్రాప్ థ్రెషర్ ఓకే సార్ దీంట్లో వచ్చేసి మనము వేరుశెనగ పచ్చి వేరుశెనగ ఒట్టి వేరుశెనగ వరి మొక్కజొన్న రాగి మినుము పెసర కొర్ర సొద్ద అన్ని బహుళ పంటల నూర్పిడి యంత్రం అమ్మ ఇది వచ్చేసి మనం 5 లక్షల రూపాయలు అమ్ముతున్నాము దీంతో పాటు ఒక 10,000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్ హ్యాంపర్ రైతుకు ఫ్రీగా ఇస్తున్నాము ప్లస్ దీనికి సాఫ్ట్కి వచ్చేసి ఒక 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాము ప్లస్ దీనికి ముఖ్యంగా దీంట్లో ఏమంటే మిగిలిన థ్రెషర్లతో పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చే జాలీ సెట్స్ 3 ఇస్తారు మనం ఒక సెట్ ఎక్స్ట్రా ఇస్తున్నాము దాంతో పాటు ఎంఆర్ఎఫ్ ఒరిజినల్ టైర్స్ ఇస్తున్నామమ్మా రైతుకు ఎక్కడే కానీ ఒక 5 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టైర్ల ద్వారా కానీ ఎటువంటి దారిలో పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇది చాలా అన్ని రకాల పంటలకు రైతుకు ఒకే మిషన్లో అంటే ఒక థ్రెషర్ లోపల అన్ని పంటలకు సరైనటువంటి మార్గం లభిస్తుంది అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందమ్మా ఇది అంటే ఇప్పుడు మనకి మీరు చెప్పారు కదా సార్ గ్రౌండ్ నట్ అలాగే మినుములు అవి ఏ విధంగా వేయాలి సార్ అంటే మనకి కోతలు కోసి వేయాలా లేదంటే చెట్టుతో పలంగా వేసేయచ్చు లేదమ్మా కోత కోసిన తర్వాత చెట్టుతో పాటు వేస్తారు చెట్టు అంటే ఆ యొక్క మొక్కలన్నీ వేరైపోతాయి ధాన్యం సపరేట్ వస్తుంది వేరుశెనగ కానీ మినుము కానీ పెసర కానీ మొక్కజొన్న అయితే ఆ కంకి పొరతో పాటు అలాగే వేస్తారు కంకి సపరేట్ అయిపోతుంది ధాన్యం సపరేట్ వస్తుంది వెరీ నైస్ ఇది మనకి ఏమేమి అంటే పంటలకి యూజ్ చేసుకోవచ్చు పెసలు ఇంకా మినుములు వేరుశెనగ పచ్చిది అంటే ఎండిపోయిన వేరుశెనగ పచ్చి వేరుశెనగ అలాగే వరి మొక్కజొన్న మినుము పెసర రాగి కొర్ర సొద్ద ఉలవ తర్వాత పప్పు శనగ అన్ని రకాల పంటలు వస్తాయి మల్టీ క్రాప్ గ్రౌండ్ నట్ మల్టీ క్రాప్ థ్రెషర్ అంటారమ్మా దీన్ని అన్ని రకాల పంటలు దీంట్లో వస్తాయి అలాగే ఏంటంటే పంటకు మనం లోపల ఇచ్చినటువంటి జాలీ సెట్స్ చేంజ్ చేసుకుంటా పోతున్నాం అంటే మనకి ఇప్పుడు వేరుశనగ వేసాం అనుకోండి దానికి ఒక అడ్జస్ట్మెంట్ పర్పస్ లేదు వేరే వేస్తే కనుక అలా ఏ విధంగా ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మనకి ఈ యంత్రం ద్వారా రైతు వారీగా వ్యవసాయ పరంగా చాలా శ్రమ అనేది తగ్గుతుంది అని చెప్పేసి భావిస్తున్నాం కదా 100% తగ్గుతుందమ్మా ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో దాదాపు గంటకు అబౌవ్ 4 టన్ కెపాసిటీ అమ్మా ఇది ఒక గంటకు వచ్చేసి 4 టన్నులు అబోవ్ వస్తుంది చాలా ఒక 45 మినిట్స్ లో 1 ఎకర్ కంప్లీట్ అయిపోతుంది అమ్మా చాలా స్పీడ్ గా వెళ్తుంది అదే మనం చూసుకున్నట్లయితే ఒక మ్యాన్ పవర్ పెట్టుకున్నట్లయితే ఒక 1 ఎకర్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇది మామూలుగా ఇప్పుడు రైతుల దగ్గర అంటే మనం మిషన్ బాడుగకు పంపిస్తే 5,000 రూపాయలు తీసుకుంటారమ్మా లేబర్కు 50% ఓనర్కు 50% అంటే గంటకు 2,500 మిషన్ ఓనర్కు వస్తుంది లేదు నార్మల్ గా రైతు ఒక మ్యాన్ పవర్ పెట్టుకుని కూలీని పెట్టుకుని చేయించుకుంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపు అంతా ఈక్వల్ అమ్మా కాకపోతే ఏంటంటే రైతు 1 ఎకరానికి 2 ఎకరాలకు లేబర్ రారు మిషన్ ఓనర్ ఏంటంటే ఒకే రోజు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు మనుషులను బట్టి మాట్లాడుకొని ఉంటారు కాబట్టి టకటక ఈ చైన్లో అయిపోతానే మళ్ళీ ఇంకో చైన్లోకి వెళ్ళడానికి మిషన్ ఓనర్కి పాసిబిలిటీ ఉంటుంది బట్ చైన్ ఓనర్కి ఏమవుతుందంటే లేబర్ సఫిషియెంట్గా దొరకరు కాబట్టి మ్యాక్సిమం అవి పెట్టుకోరు మ్యాక్సిమం మిషన్ వాళ్ళే ఇది కండక్ట్ చేస్తారు ఓకే సార్ నైస్ ఇప్పుడు మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దామా చూడండి ఇది వచ్చేసి మనము పెన్నా ఇది ఫిక్స్ బెల్ట్ వాడతామమ్మా కాంటినెంటల్ కానీ ఫిక్స్ కానీ బెల్ట్ వాడతాము ఏఆర్బి కానీ ఎన్బిసి కానీ బేరింగ్లు వేస్తాము ఇది వచ్చేసి దాదాపు 2,380 కేజీలు వెయిట్ వస్తుంది టోటల్ వెయిట్ హెవీ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటుంది ఇక్కడ సాఫ్ట్కి వచ్చేసి మనం 1 ఇయర్ వారంటీ ఇస్తాము తర్వాత టైర్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంటాయి ఇందాక మీరు చెప్పిన వారంటీ దీనికే వర్తిస్తుందా సార్ ఓన్లీ సాఫ్ట్కి మాత్రం వారంటీ 1 ఇయర్ వస్తుంది ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తారా సార్ యూజ్ చేసేది ఏం లేదమ్మా ధాన్యం ఒక చోట పెట్టుకొని ఉంటారు లేదంటే కనుక చైన్లో అక్కడ పీకినటువన్నీ కుప్పలు వేసిన తర్వాత ఒక్కొక్క కుప్ప దగ్గర మిషన్ ఆపేసి ఆ కుప్ప అయిపోతానగానే మళ్ళీ నెక్స్ట్ కుప్ప దగ్గరికి వెళ్ళిపోతారు సబ్సిడీ వస్తుందమ్మా దీనికి వచ్చేసి 2 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది కానీ ఇంకా రాలేదు నెక్స్ట్ జూన్లో సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది
ఓకే సార్, ఓకే. ఇది మీకు కనుక ఎవరైతే మన వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళు కనుక కాంటాక్ట్ అవ్వాలంటే మీకు డిస్ప్లే పైన నెంబర్ ఇస్తారు, మీరు దాని ద్వారా మీరు కాంటాక్ట్ చేస్తారా? మనం ఏపీ తెలంగాణ రెండు టోటల్ మనమేమో డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, రెండు తెలుగు రాష్ట్రాలకి సప్లై చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఎవరైతే మీకు డీలర్ కి మిమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీరు ఇన్స్టాలేషన్ చేస్తారా? ఓన్లీ మిషన్ లేదమ్మా, మిషన్ డెలివరీ ఇచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రైతు ఏ పంట ఆడతాడో మాకు ఒక 5 days ముందు చెప్తే మా టెక్నీషియన్ పోయి ఆయనకు పంట ఆడి చూపించేసి ఎలా వాడుకోవాలో మొత్తము ఇన్స్టలేషన్ చెప్పేసి నీట్గా చెప్పేసి ఒక రోజు కానీ 2 రోజులు కానీ అక్కడ ఉండి వచ్చేస్తారు. మొత్తం యూజర్ మాన్యువల్ మొత్తం అతనికి అర్థమయ్యేటట్టు చెప్పేసి ఏ పంటకి ఏది వాడుకోవాలా, ఏ పంట ఎలా వేసుకోవాలా అన్ని వివరాలు రైతుకు తెలియజెప్పిన తర్వాత ఆ ధాన్యం అతను ట్రయల్ వేసి ఆడించుకున్న తర్వాతనే మా టెక్నీషియన్ బయలుదేరి వస్తారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు రైతులకి కొంచెం నాలెడ్జ్ అనేది చదువుకోలేదు కాబట్టి అర్థమవుతుంది అంటారా? ఈజీగానే ఉంటుంది. 100% డిస్ట్రిబ్యూటర్ కంటే మ్యానుఫ్యాక్చరర్ కంటే ఫీల్డ్లో పనిచేసే రైతే చాలా తెలియపరడమ్మా. రైతులు చెప్పేటువంటి రకరకాల అంటే మెజర్స్ అంటే ఈ రకంగా పెడితే ఇది బాగుంటుందని వాళ్ళు చెప్పిన దాని వల్లనే కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు అయితే మనము మల్టీ క్రాప్ థ్రెషర్ గురించి తెలుసుకున్నాము. ఇది ఓన్లీ ఒక్క పంట గురించి కాదండి, మనకి వేరుశెనగ, పెసలు, మినుములు ఇలా రకరకాల పంటలకు అయితే కనుక యూజ్ అవుతుంది. మీకు డిస్ప్లే పైన వచ్చేసి సార్ నెంబర్ అయితే కనుక మేము మెన్షన్ చేస్తున్నాము. మీరు దాన్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక చక్కగా మీరు ఈ వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.